ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు లేవియాకాండము 16వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటీని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఆ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ప్రధాన యాజకుడు సహితము దేవుని దృష్టిలో పాపిగా ఉన్నాడు. పాపము చేత అహరోను 2 కుమారులు చనిపోయున్నారు. యెహోవా మోషేతో మాట్లాడినాడు. మొదటిగా ప్రధాన యాజకుడు ఎప్పుడు పడితే అప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించరాదు. సంవత్సరమునకు 1 మారు తనని తాను శుద్ధి చేసుకొని తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పించి అప్పుడు దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. రెండవదిగా చూస్తే ఇశ్రాయేలు సమాజమంతా దేవుని దృష్టిలో పాపులుగానే ఉన్నారు. కాబట్టి వారందరూ 2 నిర్దోషమైన ఏడాది 2 మేకపిల్లలను తీసుకొని ప్రత్యక్షపు గుడారపు ఎదుటకు రావాలి. ఆ 2 మేకల మీద చీట్లు వేయగా ఏ మేకపిల్ల మీద యెహోవా కొరకు అని వచ్చునో ఆ మేకపిల్ల మీద సమాజపు పెద్దలు చేతులుంచి అందరి పాపములను ఒప్పుకోవాలి. ఆ మేకపిల్ల సమస్త సమాజము కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడుతుంది. అహరోను తన కొరకు అర్పించిన కోడె యొక్క రక్తమును ఈ మేకపిల్ల రక్తమును తీసుకొని కరుణాపీఠంపై వ్రేలితో 7 మార్లు చిలకరింపవలెను. ఈ విధంగా వారందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. మూడవదిగా విడిచిపెట్టుట అనే చీటీ పడిన మేకపిల్ల మీద ప్రధాన యాజకుడైన అహరోను చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను ఆ మేక మీద ఒప్పుకొని ఆ మేకపిల్లను అరణ్యములో విడిచి పెట్టాలి. ఆ మేకపిల్ల ఇశ్రాయేలీయుల సమస్త పాపములను మోసుకొని అరణ్యములోనికి వెళ్ళును. ఈ రీతిగా సంవత్సరమునకు 1 సారి ఇశ్రాయేలీయుల అందరి పాపముల ప్రాయశ్చిత్తము కొరకు చేయవలసి ఉన్నది. అప్పుడే దేవుని సన్నిధి వారి మధ్య ఉంటుంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఈ ప్రాయశ్చిత్తము కార్యము చేయాలా? మన పాపముల పరిహారార్థమునకై ఇవన్నీ అవసరమా? కాదా? అవసరమే. కానీ ఇవన్నీ క్రీస్తు యేసులో నెరవేరబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులునిగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. మొదటిది యేసుక్రీస్తుకు
అక్కరలేదు. యేసుక్రీస్తు జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేనివాడు. పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో కన్య గర్భములో జన్మించెను. ఆయనలో ఏ దోషమును ఎవ్వరును కనుగొనలేదు. ఎవ్వరును ఆయన మీద నేరస్థాపన చేయలేకపోయారు. కాబట్టి ఆయన తన కొరకు ప్రాయశ్చిత్తము చేసుకున్న అవసరము లేదు. మిగతావి రెండు ఆయన శిలువ కార్యములో నెరవేర్చెను. మేకలు రెండు క్రీస్తుకు గుర్తు. పాపాల కోసమైన బలిగా అర్పితమైన మేక పాపములకు బదులుగా చనిపోయిన క్రీస్తును సూచిస్తూ ఉంది. యేసు ప్రభువు సమస్త మానవాళి పాపముల కొరకు సిలువలో విమోచన క్రయధనముగా అర్పించుకొనెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన మన కొరకు ఆ సిలువలో ప్రాయశ్చిత్తమై మరణించి తిరిగి లేచి మనలను పాపము నుండి విముక్తులుగా చేసెను. ఆ రెండవ మేక చేసిన పని అందరి పాపములను మోసుకొని పోవుట కూడా యేసుక్రీస్తు ప్రభువే చేసెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన మనందరి పాపములను ఆ సిలువ మ్రాని మీద మోసుకొని ఊరి బయటికి వచ్చినాడు. అంటే అరణ్యములో విడిచిపెట్టిన మేక మనుషుల పాపములను తిరిగి కనిపించని చోటికి తీసుకుపోయే క్రీస్తుకు గుర్తు అన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. చీకటి అంటే అరణ్యం. ఇది ఆధ్యాత్మికంగా అరణ్యం అన్నమాట. నిర్జన ప్రదేశమే కదా ఇది. చీకటి అంటే ఏమీ కనపడదు, నిర్జన ప్రదేశమే. ఆయన మరణ దేశానికి తరలిపోయాడు. అయితే తిరిగి ఎవరికీ కనిపించని మేకలాగా కాక యేసు 3వ రోజున మళ్ళీ కనిపించాడు. కానీ తాను మోసుకు వెళ్ళిన పాపాలేవి ఆయన మీద లేకుండా పోయాయి. ఆయన వాటిని అక్కడే ఆ అరణ్యంలోనే వదిలేసినాడు. కీర్తనలు 103వ సంకీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. తూర్పు పడమర దిక్కుల మధ్య ఎంత దూరం ఉందో విశ్వాసులకు వారి పాపములను అంత దూరము ఉండేలా చేశాడు. ఇశ్రాయేలీయులకు అయితే ప్రతి సంవత్సరము ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది కేవలము రాబోవు యేసు క్రీస్తుకు ఛాయారూపకమైన కార్యం. ఇది సంపూర్ణ పరిహారము కాదు, కానీ క్రీస్తు యేసులో ఈ లోకానికి వచ్చి చేసిన సిలువ బలియాగము సంపూర్ణము, శాశ్వతమైనది. కాబట్టి ఎందరూ ఆయన చేసిన సిలువ బలి కార్యమును అంగీకరించెదరో వారందరూ పాపము నుండి మరణము నుండి విమోచింపబడి దేవుని బిడ్డలై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.